నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంద్రపాలెం గ్రామంలో స్వస్తి నారి శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం విజయవంతం. కరకుదురులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటిన సింగినేడి దత్తుడు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. వీఆర్ఏల పోరాటానికి సిఐటియు మద్దతు. స్వచ్ఛ సంకల్పానికి సహకరించాలి. ఎమ్మెల్యే చినరాజప్ప. సామర్లకోటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం మొదటి రోజు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో నిర్వహించారు. 100 మంది మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య సేవలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. తూరంగి పిహెచ్సి వైద్యులు డాక్టర్ ఫణితేజ వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కౌజు నెహ్రూ, దొడ్డిపట్ల అప్పారావు, గౌర శ్రీరాములు, పిల్లి రమణయ్య, బయ్యా విశ్వేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు. నా పేరు డాక్టర్ ఎస్ ఫణితేజ. నేను తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు దేశమంతటా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం అనేది జరుగుతున్నది. దేశంలో మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశం ప్రకారము మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నిన్న జరిగిన కార్యక్రమంలో దగ్గర 150 మంది వరకు ఈ యొక్క ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకున్నారు. అలాగే ఇవాళ ఇక్కడ ఇంద్రపాలెం 4 లొకేషన్లో జరుగుతున్నదండి. ఇక్కడ ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసము, అలాగే బాలింతల కోసము, అలాగే కౌమార దశలో ఉన్న ఆడపిల్లల కోసము ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే వాళ్ళకి షుగర్ టెస్టింగ్లు, హిమోగ్లోబిన్ టెస్టింగ్లు, అన్ని రకాల టెస్టింగ్లు చేస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు సీజనల్గా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కావున మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ టెస్టులు కూడా జరుగుతున్నవి ఇక్కడ ఉచితంగా. అక్కడ బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉచితంగా జరుగుతున్నవి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. భాగంగా టెస్టింగ్లు జరిగిన తర్వాత మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఈ లొకాలిటీలో ఉన్న నాయకులందరూ మాకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు సహకరిస్తున్నారు. మా డిపార్ట్మెంట్లో పరంగా ఆశాలు, ఏఎన్ఎంలు, మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని ముందుకు విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంద్రపాలెం 4 ఇన్ఛార్జ్ సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. మమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మా ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దానిలో కూడా ప్రతిదీ అంటే కమ్యూనిటీకి ఏ సర్వీసెస్ మేము ఏమైతే ఇవ్వగలమో దాంతోపాటు ప్రోగ్రామ్స్ కూడా మాకు యాడ్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మెయిన్గా తీసుకొని దాని మీదుగా మా అదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కమ్యూనిటీ దృష్టి మీదుగా పెట్టి మాకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్వంతం చేయడానికి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన సీఎం గారికి, ప్రధానమంత్రి గారికి అండ్ లోకల్ లీడర్స్కి అండ్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం వచ్చేసి స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ ప్రోగ్రాం. యాక్చువల్గా అయితే ఇది హిందీలో మనకి మోడీ గారి వల్ల అంటే అన్ని స్టేట్స్ కూడా ఇది కండక్ట్ చేయాలని చెప్పని హిందీలో ఈ స్లోగన్ స్టార్ట్ అయింది. మన తెలుగులోకి వచ్చేసరికి శక్తివంతమైన కుటుంబం అంటే అది ఒక ఆడదాని వల్లే సాధ్యం అవుతుంది. సో కుటుంబంలో ఒక ఆడది మనం అంటే ఒక ఆడవారు మాత్రం కంప్లీట్గా దాన్ని చేయగలరు. ఒక హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మాత్రమే చూసుకోగలరు.
అలాంటిది వాళ్ళలో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆడవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఏది ఆలోచించరు. నా హస్బెండ్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇదే దాంతో ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని, అలాగే వాళ్ళ మోస్ట్లీ అంటే ఫీడింగ్ వల్ల కానీ ఇంకే ఇతరితర వల్ల కానీ హెచ్పివి వైరస్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మెయిన్ ఫోకస్ ఈ ప్రోగ్రామ్ ఫోకస్ వచ్చేసి క్యాన్సర్స్ని రెడ్యూస్ చేయడం అనమాట. క్యాన్సర్స్ని రెడ్యూస్ చేయాలంటే దానికి ముందుగా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి అరేంజ్ చేయాలి. అందుకోసమని ఈ క్యాంప్ని అరేంజ్ చేశారు. ఈ క్యాంపులో ముఖ్య భాగంగా మొదటిగా అంటే ఫస్ట్ ఆడవాళ్ళం చిన్నప్పటి నుంచి పిల్లలకి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ ఎదిగిన తర్వాత కౌమార బాలికల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి, దానికి ప్రివెంటివ్ మెజర్స్ మనం ఇవ్వడానికి, క్యూరిటీ మెజర్స్ ఇవ్వడానికి అండ్ తర్వాత యాంటీనేటల్గా అంటే గర్భిణీ స్త్రీలుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ గురించి అండ్ నెక్స్ట్ బాలింతలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన మెడికేషను, పిల్లలకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు, పిల్లల్లో నెక్స్ట్ ఫుడ్ వీనింగ్ అనేది ఉంటుంది 6 నెలల తర్వాత నుంచి. దాని గురించి కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అండ్ నెక్స్ట్ 40 years తర్వాత వచ్చే అంటే రోగాలు అంటే క్యాన్సర్లు, మోస్ట్లీ ఆడవాళ్ళు ఎక్కువగా క్యాన్సర్లతో బాధపడుతున్నారు. మన ఇండియాలో కూడా క్యాన్సర్ రేట్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉన్నాం మనం. కాబట్టి ఇండియా మొత్తం మనం 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి వాటన్నిటినీ సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ వాటిని. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, తమ ఇంటిని, కార్యాలయాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి మొక్కలను నాటిన కరకుదురు మాజీ సర్పంచ్ సింగనెడి దత్తుడు, సచివాలయ సిబ్బంది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సింగనెడి దత్తుడు మాట్లాడుతూ, ఈరోజు 3వ శనివారం కావడంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో మరుగున పడిపోయిన దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్స్, గ్రామానికి సంబంధించిన ఖాళీ స్థలాలు గాని శుభ్రం చేయమని చెప్పి గ్రామ పంచాయతీలకు కూటమి నాయకులందరికీ నచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందని, కరకుదురు గ్రామంలో ఉన్న ఎస్సీపేటలో సంపద కేంద్రం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగిందని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి గ్రామస్తులు, పంచాయతీ సిబ్బందికి ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ సింగినెడి దత్తుడు పంచాయతీ కార్యదర్శి సూర్యలక్ష్మితో కలిసి సచివాలయ సిబ్బందితోనూ, అంగన్వాడీ సిబ్బందితోనూ, గ్రామ ప్రజలతోనూ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల కలుగు అనార్థాలు చెబుతూ ప్రకృతికి దగ్గరగా ఉన్న పదార్థాల వాడకంపై గ్రామ మాజీ సర్పంచ్ సింగినెడి దత్తుడు గ్రామ ప్రజలకు అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, గ్రామ కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై భారత్. రోజు 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్ అంతా కూడా మరుగున పడిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, ఇటువంటి ప్లేసులు కానీ శుభ్రం చేసి వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేయమని చెప్పి పంచాయతీలకి, మొత్తం కూటమి నాయకులకి అందరికీ వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా పేటలో మొక్కలు నాటే కార్యక్రమం
ఇంత క్రితం మరుగుదొడ్డి కింద ఉండి దీన్ని ఇక్కడ ఏదో డెవలప్ చేయాలని చెప్పేసి దీన్ని ఖాళీ చేసి ఇక్కడ ఎవరు చెత్త వేయకుండా మేము దీన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేటలో కూడా నేను కోరుకునేది ఏంటంటే, మీకు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి 2 పంపిస్తున్నాం, 2 రిక్షాలు వస్తున్నాయి. దాన్ని వేరు చేసి మీరు పంపించినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదనుకుంటే అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కుళాయి లేదు, డ్రైన్ లేదని చెప్పేసి, ఆ 2 ఇవ్వాలంటే కుళాయి అయితే అది పోతే ఎందుకు పోయిందో కూడా మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నిసార్లు వేయడానికన్నా ఇబ్బంది కూడా ఉంటుంది కదా. దాన్ని ఆలోచించి మీకు ఎక్కడ అవసరం అయితే అక్కడ కుళాయి కానీ డ్రైన్ కానీ అన్ని వేయడానికి మన ఎమ్మెల్యే ప్రీతం నాయకుడు రామకృష్ణారెడ్డి గారు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. అదేవిధంగా పంచాయతీ కూడా అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది. మీరు అందరూ కాపాడుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ శుభ్రతను కాపాడుకుంటే సరిపోద్ది. ప్రతి 3వ శనివారం కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఏ శనివారం కూడా ఆగకుండా నెలలో 3వ శనివారం ఖచ్చితంగా క్లీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా శుభ్రం చేసుకుంటున్నాం. దీన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించి దీన్ని మీకు మీ చేతోడు ఓతోడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. పే స్కేల్ అమలు చేయాలని అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా అటెండర్లుగా వాచ్మెన్ డ్రైవర్స్ పదోన్నతి కల్పించాలని, నామినీ వీఆర్ఏలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్ఏలకు సిఐటియు మద్దతు తెలిపింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్లు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు పెంచడం కష్టమని చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు పెంచుకోవడానికి అసెంబ్లీ, పార్లమెంట్లో తీర్మానాలు చేసుకుంటున్నారని, ఇది చాలా దుర్మార్గమని అన్నారు. రాజకీయ నాయకులు తమ కుటుంబాలు, వారసత్వాలు, మిగిలిన ఉద్యోగులు, కారుణ్య నియామకాలు జరుగుతున్నాయని, వీఆర్ఏలకు ఎందుకు దీనిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ చేస్తున్న పోరాటానికి సిఐటియు మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కేవలం వీఆర్ఓలకి మాత్రమే అసలు పెట్టడం లేదు, ఉద్యోగులందరికీ అసలు పెడతాడని మీరు గమనించడం లేదు. మీరు మమ్మల్ని హేళన చేసి, మేము మిమ్మల్ని ఎగతాళి చేసి, మేము ఏదో కొట్టుకున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే, మీరు మేము కొట్టుకుంటూ ఉంటే 8 గంటలు పని చేస్తున్న స్థానంలో ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు 10 గంటలు పని చేయాలని జీవో ఇచ్చాడు. ఈ జీవో నీకు కూడా వర్తిస్తుంది కదా, నీ పని గంటలు కూడా పెంచుతుంది కదా. మరో పక్కన ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు తీయడమే మానేస్తున్నారు. మళ్ళీ డిఎస్సీ వాయిదా పడింది. ఎవరికైతే డిఎస్సీ నియామకాల పత్రాలు ఇవ్వాలో మళ్ళీ దాన్ని వాయిదా చేసుకుంటుపోయారు. అంటే ఇచ్చే ఉద్దేశం, దాన్ని ఎంత లేట్ చేయగలిగితే అంత మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు జీతాలు పెంపుదల మీకు ఇప్పుడు ఇచ్చే జీతమే ఎక్కువ అని అడుగుతున్నాం. మేము అంటున్నాం, ఎమ్మెల్యేలకి ఊటికి లేక బతకలేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారా? కానీ ఎమ్మెల్యే జీతం ఎంతో తెలుసా? 2 లక్షల. అత్యధికంగా ఎమ్మెల్యేలు జీతాలు పొందుతుంది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్. మరి సేవ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు 2,50,000 రూపాయలు నెలకి జీతం తీసుకుంటుంటే అది కూడా సరిపోదు. ప్రతి 6 నెలలకి వాళ్ళు పెంచుకుంటారు డిఏ రూపంలో. ప్రతి 6 నెలలకి ఎమ్మెల్యేలకి ధరలు పెరుగుతాయంట. ధరలకు అనుగుణంగా వాళ్ళకి డిఏలు. మరి ధరలు మీకు ఒక్కరికైనా పెరిగేది? ఎమ్మెల్యేలకు ఒక్కరికైనా, ఉద్యోగులకు ఒక్కరికైనా? గత 5 ఏళ్లలో మన జీతంలో పెరుగుదల ఏమైనా ఉందో? గత 5 ఏళ్లలో మరి 5 ఏళ్ల క్రితం పప్పులు ఉప్పులు ఆ రేటుకి ఇస్తానంటే మాకు జీతం పెంచక్కర్లేదు, అంతేనా? 5 ఏళ్ల క్రితం ఏ రేట్లు అయితే నిత్యావసరాలు ఉన్నాయో, 5 ఏళ్ల క్రితం ఏ రేట్లు అయితే కరెంటు బిల్లు ఉందో, 5 ఏళ్ల క్రితం ఏ రేట్ అయితే ఇంకెంత ఉందో ఆ రేటు ఇప్పుడు ఇస్తానంటే, ఆ ధరలు ఇప్పుడు అమలు చేస్తానంటే మనకు వేతనాలు పెంచాలి. కానీ అలా ఉన్న పరిస్థితి. 50,000 తీసుకున్న వాడికి కేజీ కందిపప్పు 10,000 రూపాయలు తీసుకున్న వాడికి కూడా కేజీ కందిపప్పు. అంటే వేతనాలు పెంపుదలేమో మీకు కావాలి, మీకు న్యాయం, మా దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రశ్న కూడా వేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనం ప్రతిజ్ఞ చేసుకుందాం. ప్రతిజ్ఞ అయిన తర్వాత మన సభికులందరినటువంటి ప్రతిజ్ఞను చేద్దాము. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం
చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ప్రజాప్రతినిధి మున్సిపల్ స్టాఫ్ కి మరియు ఇక్కడికి వచ్చిన డ్వాక్రా మెంబర్స్ కి ఇతర పబ్లిక్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మనము ప్రతి నెల 3వ శనివారం ఎంతో విమల సుజాత మాట మంచి ఊపిరిగా చేస్తున్నాం మనం ఏంటి చెప్పు. ఈ సుబ్బలక్ష్మి నెక్స్ట్ బీరకాయలు ఆనపకాయలు సార్ చేశారండి. అన్నీ ఉన్నాయండి మా ఇంట్లో. పూల మొక్కలు కూడా ఉన్నాయండి. సంతోషం అమ్మా. అమ్మా దేనికి అలా చేయాలి అందరూ. మరి ఏం చేసినా మనం ఏం చేయకూడదమ్మా. చెయ్యాలి కదా మనం చేయండి, ప్రయత్నం చేయండి. ఓకే నెక్స్ట్ సుబ్బలక్ష్మి గారు మీరేంటి ఎలా తిరిగమ్మా అమ్మ ఎలా పూల మొక్కలు ఏది తయారు ఏం చెప్పేసివా బయటకు వస్తుందా బాగానే. తీరా దొండకాయలు కండకాయ చక్రమకాయలు కోడవా అలా చూడమ్మా అమ్మ కొంచెం ఉండు ఉండు అమ్మ ఉండు. అలాగే దానికి పెంచడానికి అమ్మా రావయ్య రావయ్య నువ్వు కూడా అలాగమ్మా నేను వస్తాను మీటింగ్ పట్టుకెళ్ళండి. వాసన వెళ్ళిపోవాల్సింది. మా పక్కన మొక్కలు పెంచే ఒక మంచి సంకల్పానికి కట్టుబడి ఉండాలి. దాంట్లో అది ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఒక మంచి టూల్ ఏంటంటే హోమ్ కంపోస్టింగ్. మనకి చాలా మంది మనకు తెలియకుండానే ప్రతి ఇంట్లో మహిళలు అందరూ హోమ్ కంపోస్టింగ్ అనే విధానాన్ని చేస్తున్నారు. మనం సర్వే చేయగా మన డ్వాక్రా మహిళలను దాదాపు 1000 మంది ఇంటి వద్దే హోమ్ కంపోస్టింగ్ చేస్తున్నారు. ఇది ఇంకా విస్తృతంగా వ్యాపించాలి, మీ అందరికీ తెలియాలని చెప్పి ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ హోమ్ కంపోస్టింగ్ ద్వారా మన ఈ బిజీ లైఫ్ లో ఆయన నిజంగా అంత కష్టపడుతున్నారు ఈ పెద్ద నియోజకవర్గానికి తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. మరి అటువంటి నాయకులు మరి ఈరోజు ఈ కార్యక్రమాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివా అని పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మనం కూడా ఇందులో భాగస్వామ్యం అవడానికి మనం కూడా మనందరం కృషితో మరి సామర్లకోట పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూస్తే అందరూ మహిళలు ఉన్నారు.
మీ అందరూ ఒక మాట అడుగుతాను, మీరు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ప్రయాణం చేశారా లేదా ఒకసారి చెప్పండి. చేసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఆరోగ్యం మెయిన్ ఏంటంటే షుగర్ బీపీ అన్నది 10 తర్వాత ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కూడా కనపడింది. క్యాన్సర్ కనపడినప్పుడు ఇవాళ మనం టెస్ట్ చేయకపోతే బయట లేడీస్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఒకసారి గర్భధానికి 2 క్యాన్సర్ రెండాటి కంపల్సరీగా మనం చెక్ చేసుకోకపోతే ఈ ప్రాబ్లం అమ్మా సరే చేయకపోతే బాధ్యత మనం. ఎందుకంటే వేరే క్యాన్సర్ కూడా కాకపోయినా వేరే స్వచ్ఛంద సంస్థలుగా మనం చేస్తే మనం కూడా ఒక క్యాంప్ నేను మాట్లాడుకుని ఒక క్యాంప్ కూడా పెడతాను. ప్రతి మహిళ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి బాధ్యత. అంటే గర్భిణీ నుంచి గర్భిణీ ఇవాళ మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే గర్భిణీ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇలా ఎన్టీఆర్ సేవ ఉంది, 2 చంద్రబాబు నాయుడు సీఎంఆర్ ఉంది. మీరు ఎవరో ఆపరేషన్ చేయించుకున్న ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇస్తాను అడిగారు. ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు కూడా అసలు చేయొద్దు అని చెప్పి ఆరోగ్యపరంగా మీరు ఎవరు అసలు చేయొచ్చు. మందులు వాటంలో కానీ మందులు కూడా మన హాస్పిటల్లో మందులు ఇస్తున్నారు, మన ఇంటి తీసుకోవాలి. లేదా ఇవన్నీ కూడా అసలు చేస్తారు. మీరు 50% బీపీ షుగరు రెండింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా అసలు చేయకుండా తీసుకోవాలని చెప్పారు. అలాగే ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఇంటి పని చేస్తారు, కొంత శ్రమ కలుగుతుంది. అలాగే మొక్కలు కూడా పెంచే కార్యక్రమం కానీ అలాగే మొక్కలు నీళ్ళేసే కానీ ఎన్ని వరకు కొంత శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ అని కూడా మనం ఆడుతుంది. మనకి ఇటు పక్కన శ్రమకే మనం కొంత క్యాలరీ తగ్గుతున్నాయి. రెండో చోటికి మనకి పని చేయడం వల్ల మనకి కాయగూరలు కానీ మంచి అంటే మంచి కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారు రైట్ పోయి మరి చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రదేశం కూడా మనం చేయటం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా ఇలా బస్సు ఫ్రీ బస్సు ఇచ్చారు. మీరు చూస్తున్నారా అందరూ కూడా మహిళలు బాగా ఇస్తున్నారు, బాగా వస్తుంది. అలాగే గ్యాస్ కూడా 2 వచ్చి 3 కూడా వస్తుంది. ఇది మనం ఏకైతే హామీ ఇచ్చారు, సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉండి చేస్తారని తెలియజేస్తుంటూ మహిళా సోదరిమణులు మీరు అందరూ కూడా మన సామర్లకోట పట్టణాన్ని మార్పు తీసేయడం మా ప్రయత్నం జరుగుతుంది. ఇలా మన సామర్లకోటలో 10 కోట్ల రూపాయలు వచ్చి స్టార్ట్ చేసాం. మనం జరుగుతున్నాయని ఒక 6 నెలల సంవత్సరం 6 నెలల సంవత్సరం అయ్యేటికి ఈ 10 కోట్లు పూర్తి అవుతుంది, ఇంకో 10 కోట్లు పూర్తి చేస్తాం. అలాగే ఇలా సెంటర్లో కూడా మంచి మంచి ఆహ్లాదకరమైన మనం గడియేస్తాం కట్టింది. అలాంటి ఎన్నో ఇంకో 4-5 ప్లాన్ చేసుకున్నాం. ఆయన కూడా ఒక 6 నెలల్లో పూర్తి. అలాగే కళ్యాణ మండపాలు కూడా చిన్న చిన్న కళ్యాణ మండపాలు కట్టి ఇలాగే ఎక్కడికక్కడ పెళ్లి చేసిన విధంగా చిన్నోళ్ళు అయితే కళ్యాణ మండపం భావించలేదు కదా మీ వీధిలో ఒక 2-3 వార్డు కలిసి బాగుంది. అది కూడా భవిష్యత్తులో అది కూడా చేస్తారని చెప్పి ఏదేమైనా ఇంకా మనకి ఈ గవర్నమెంట్ 15 సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు ఇద్దరు చెప్తూ ముందుకెళ్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఇన్వాల్వ్ అయ్యి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. మనకి ఇక్కడ నాయకులు కూడా మన జనసేన నాయకులు కూడా మనతో కలిసి అందరూ కూడా మంచి కార్యక్రమం చేయాలి, ఈ పట్టణాలు బాగుండాలని చెప్పి అందరూ పనిచేస్తున్నారు. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. జనసేనకు కూడా దానికి కావాల్సిన సీట్లు ఇస్తాం, అలాగే బీజేపీకి ఇస్తాం, మేము పోటీ చేస్తాం. ఇవాళ ప్రజలందరూ కూడా మన సైడ్గా ఉన్నారు. ఇవాళ అంచేత మీరందరూ కూడా ఇంకా పెంచాలి. మన ఎవరు 20% ఏంటంటే ఎవరు అవతల చోటుకి నామినేషన్ కూడా చేసుకోవాలి. ఆ స్థాయికి తీసుకురావాలంటే మీరందరూ కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా చేయాలి. మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మేము తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అభినందన. మీ మెయిన్ పాత్ర మీది. మీరు మున్సిపాలిటీలో చైతన్యం తీసుకొచ్చాక పనిచేసే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ అలాగే మా నాయకులందరూ కూడా చెప్తున్నాను. మా నాయకులు ప్రతి ఓటు కూడా వెళ్ళి సమస్యలు తెలుసుకుని సమస్యలు పరిశీలన తీసుకుని మనం వెళ్ళాం. చాలామందికి సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటంటే మెయిన్ సమస్య కాలేజ్ ఓల్డేజ్ మెయిన్ 2 ఉన్నాయి. ఆ 2 కూడా మ్యాక్సిమం ఇలా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అవి కూడా పరంగా అవి కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇళ్ల స్థలాల ప్రాబ్లం ఉంది. ఇళ్ల స్థలాలు నిన్నే చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేశారు. మన సావనకోటలో మనకు పంపించారు, మనం అక్కడికి వెళ్ళమని చెప్పారు. దానికి పెద్ద మన ఇక్కడ సావనకోట కొనాలి ఏట పనులు ఇచ్చారు. దాన్ని క్యాన్ చేసి మనకి రావాలి. క్యాన్ చేసి తీసుక చాలా ముందు అడిగడిగింది క్యాన్ చేస్తున్నారు. మనం కొనే విధంగా మనం భూమి అందించాలి. ఇక్కడ భూమి దొరకాలి, మెయిన్ మనకి భూమి దొరకాలి. దా ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి మనకి క్యాన్సిల్ అయిపోతే మనం భూమి అక్కడ అమ్మి మళ్ళీ ఇక్కడ భూమి పోయి ఇక్కడ మన నాయకులు కూడా తక్కువ రేటుకి భూమి సిద్ధంగా చర్చించుకోవాలని చెప్పి కోరుతూ మరి ఏదైతే
చాలామంది ఇళ్ళలో ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు పెరుగుతున్నాయి. తల్లిలు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలకేమో హౌస్ సైడ్స్ లేవు. ఇవన్నీ కూడా సమాజంలో అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మా పిల్లలు బాగా చదివించండి. ఇలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. అంచేత మన పిల్లలు చదువుకుంటే భవిష్యత్తులో అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఎండోళ్ళు ఎక్కువ ఉంది. లేదా మీరందరూ కూడా వచ్చిన ప్రత్యేక అర్థం తెలియజేస్తుంది. ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం పెద్దాపురం సామర్లకోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి రాజా సూరిబాబు, పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు మరి మూడో శనివారం ప్రతి మూడో శనివారం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయమని చెప్పి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం సామర్లకోట పెద్దాపురం కూడా చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మరి ప్రతి మూడో వారం శనివారం ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఒక్కో రోజు ప్లాస్టిక్ నిషేధం కానీ అలాగా చాలా శానిటేషన్ కానీ అలాగే ఒక్కొక్కటి కూడా పెట్టడం జరిగింది. ఈ రోజైతే మరి కిచెన్ గార్డెన్స్ చేయమని చెప్పి దాన్ని ఎవరైనా తీసుకురండి ప్రజలు అని చెప్పి తీసుకురావడం జరిగింది. దాని మీద ఇలా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని మీద ఇలా సామర్లకోటలో పెద్దాపురం 2 కార్యక్రమాలు కూడా చేసాం. ఇలా లేడీస్ కూడా ప్రతి మహిళ కూడా ఇంటి మీద కిచెన్ గార్డెన్ వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా మొక్కలు కానీ విత్తనాలు కానీ అన్నీ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలా చేస్తే ఇలా 2 కాయగూరలు పండించుకునే వాళ్ళకి ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ కొట్టని కాయగూరలు తినేది వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా ఇది ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మరి ఇలా అందరూ అనుకుంటున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇలా మనం 2 మున్సిపాలిటీలను కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే మన కిందటి శనివారం మూడో శనివారం చంద్రబాబు నాయుడు గారు మనకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఈ శానిటేషన్ పరిశీలించాడు. అలాగే ఇక్కడ కొత్త రకం డ్రైన్ కూడా వేయడం జరిగింది. బాగానే పనిచేస్తుంది. మనకి ఇంకా ఇవాళ డ్రైన్లు బాగు చేయాలి, మాసుగా మరి డ్రైన్లు బాగు చేయాలి, అలాగే ఈ వీధులు బాగు చేయాలని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చారు. 25 నుంచి 2వ తారీఖు వరకు ఆ కార్యక్రమం కూడా 25వ తారీఖు చేపడుతున్నాం. 2వ తారీఖు వరకు కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు అన్ని వీధులు శుభ్రం చేసి చాలా బాగా చేస్తాం. ఇప్పటికే పెద్దాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే ఆ కార్యక్రమం స్టార్ట్ చేసాం. చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అది కంటిన్యూ చేసుకుంటూ అక్టోబర్ 2 వరకు కూడా అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడం జరుగుతుంది. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి బుక్కా సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసి ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, పులి రంగారావు, మాదారపు సుబ్బారావు, గోకడ ప్రసాద్, మండపాక శివ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఎలుగంటి అమ్మాజీ గారు స్వర్గస్థులయ్యారు. ఈరోజు అమ్మాజీ గారి దశాదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం మాదారపు వీరబాబు, ఆకుల నవీన్, శ్రీను, రేవూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రపాలెం గ్రామంలో స్వస్తి నారి శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం విజయవంతం. కరకుదురులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటిన సింగినేడి దత్తుడు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి, వీఆర్ఏల పోరాటానికి సిఐటియు మద్దతు.
స్వచ్ఛ సంకల్పానికి సహకరించాలి ఎమ్మెల్యే చినరాజప్ప. సామర్లకోటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.